ఆదిరెడ్డి కుటుంబం ఇంటికి ఎవరు ఏ పని మీద వచ్చినా వారి సమస్యలను పరిష్కరించి పంపడం తమకు ఆనవాయితీగా వస్తోందని, ఇప్పుడు ఆదిరెడ్డి వాసుకి ఓటేస్తే ఆయనతో పాటు మరొక ముగ్గురు ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ, మాజీ మేయర్ ఆదిరెడ్డి వీరరాఘవమ్మ తాను సేవలందిస్తామని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు వెల్లడించారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గానికి సంబంధించిన ఎన్నికల కార్యాలయం తిలక్ రోడ్డులోని యాక్సిస్ బ్యాంక్ పక్క రోడ్డులో ప్రారంభమైంది. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ ఎన్నికల కార్యకలాపాలు, ప్రచార కార్యక్రమాల ప్రణాళికలు రూపొందించడంతో పాటు పార్టీ పరంగా నిర్వహించే సమావేశాలు ఈ కార్యాలయంలో జరుగుతాయి. ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ, కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, తొలి మహిళా మేయర్ ఆదిరెడ్డి వీరరాఘవమ్మ, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, జనసేన రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ, ఆర్యాపురం బ్యాంక్ మాజీ చైర్మన్ చల్లా శంకర్రావు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు వాసిరెడ్డి రాంబాబు, కాశీ నవీన్ కుమార్, బీజేపీ నగర కన్వీనర్ యనుమల రంగబాబు, నగర కమిటీ, మహిళా కమిటీల సభ్యులు తదితరులు కొబ్బరికాయలు కొట్టి కార్యాలయంలోకి ప్రవేశించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నాయకులు మాట్లాడుతూ ప్రజలకు అన్ని వేళలా అందుబాటులో ఉంటూ ఆదిరెడ్డి కుటుంబం పనిచేస్తుందన్నారు. తమ నామినేషన్ పరిశీలన పూర్తయి ఆమోదించడం శుభపరిణామమన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షులు రెడ్డి మణేశ్వరరావు, బుడ్డిగ రాధ, దొండపాటి సత్యంబాబు, జనసేన సిటీ అధ్యక్షులు వై శ్రీను, జామి సత్యనారాయణ, బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు కురగంటి సతీష్, తెలుగుదేశం పార్టీ నాయకులు, మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు. నేటి రోజున ఏదైతే గతంలో 2007లో మేయర్గా ఎలక్షన్లకి వీరరాఘవమ్మ గారికి ఈ ప్లేసు ఆఫీస్గా పెట్టాము, అదే సెంటిమెంట్గా ఇదే ప్లేస్లో ఈ రోజున తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ఉమ్మడిగా ఎన్డీఏకి సంబంధించి కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది. ఈవేళ నామినేషన్లో వెరిఫికేషన్ కూడా జరిగింది. ప్రజల్లో డే బై డే ఇక్కడ మా మీద కన్నా వాళ్ళకి ప్రభుత్వం మారాలి, ఈ రాక్షస పాలన పోవాలి అనే దృక్పథంతో ప్రజలంతా ఉన్నారు. ఆ విధంగానే పోలింగ్ కూడా జరుగుతుందని మేము పూర్తిగా నమ్ముతున్నాం. ఖచ్చితంగా మొత్తం మంచి మెజార్టీతోటి రాజమండ్రి సిటీ ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా గెలుపు సాధ్యమవుతుంది. మంచి మెజార్టీతోటి గతంలో మా భవానీకి వచ్చిన 35,000 కన్నా ఈనాడు జనసేన, బీజేపీ కూడా కలిసింది కాబట్టి ఇంకా ఎక్కువ మెజార్టీ రావాలని వస్తుందని ఆకాంక్షిస్తున్నాం. ఖచ్చితంగా ఆ విధంగా జరుగుద్ది. ప్రజలందరూ కూడా ఏదైనా పని ఉంటే ఆదిరెడ్డి కుటుంబంలో జరుగుద్ది, ఖచ్చితంగా వాళ్ళు చేస్తారు అనే నమ్మకం రాజమండ్రి ప్రజలందరికీ కూడా మా ఆదిరెడ్డి కుటుంబం మీద ఉంది. అదే నిలబెట్టుకొని రేపు గెలిచిన తర్వాత కూడా మా వాసు నేను భవానీ, మా మిస్సెస్ మాజీ మేయర్గా వాసు ఒకసారి ఓటేస్తే 3 పనిచేస్తామన్నాం, ఈసారి 4 పనిచేస్తాం. ఖచ్చితంగా ఎవరు పనుల మీద వచ్చినా 10 నిమిషాల కన్నా వెయిటింగ్ చేయలేకుండా ఖచ్చితంగా వాళ్ళకి పనిచేసి పంపుతాం. అందు గురించి ప్రజలు మా మీద నమ్మకం ఉంది. ఖచ్చితంగా మా అబ్బాయి మంచి మెజార్టీతో గెలుస్తాడనే నమ్మకం కూడా కలిగి ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా రాజమండ్రి సిటీ కార్యాలయాన్ని ఓపెన్ చేయడం జరిగింది. ఒకటి, ఇందాక పెద్దలందరూ చెప్పినట్లుగా సూపర్ 6 మేనిఫెస్టో ఏదైతే ఎన్డీఏ కూటమి ప్రవేశపెట్టున్నామో అది ప్రజల యొక్క మనసులో ఉంది. అలాగే ప్రజల్ని ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి వంచాడో, ఇబ్బందులు పెట్టాడో అవన్నీ కూడా వాళ్ళ మనసులో ఉంది. ఎన్నికల కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. మే 13వ తారీఖు ఎప్పుడు వస్తుందా, పెట్టిన ఇబ్బందులకి, ఎన్డీఏ కూటమి ఇస్తూ ఉన్న సంక్షేమానికి రెండింటిని బేరీ చేసుకొని ఎన్డీఏ కూటమిని అత్యధిక మెజార్టీతో నెగ్గించాలన్న ఆలోచనతో ప్రజలు ఉన్నారు. అలాగే ఈ రోజున కార్యాలయం ఓపెన్ చేసుకోవడం, పెద్దలందరూ రావడం జరిగింది. టీడీపీ, బీజేపీ, జనసేనలో ఉన్న నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా వాళ్ళ యొక్క ఏదైతే ఇక్కడికి వస్తారో ఒక వాటర్ లిస్ట్ కోసం కానీ, ఒక స్టేషనరీ కోసం కానీ, లేకపోతే వార్డులో ఉన్న చిన్న చిన్న సమస్యల కోసం అన్నీ కూడా ఇక్కడ పరిష్కరించే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా ఏర్పరచడం జరిగింది. మీడియా అడ్రస్సింగ్ పాయింట్ కూడా పెట్టడం జరిగింది. మొత్తం అంతా కూడా మనకి అవసరాలు తీరే విధంగా ఒక సెంట్రల్ ఆఫీస్ ఏర్పరచుకున్నాం. దీని నుంచి ఇప్పటి నుంచి ఆపరేషన్స్ అన్నీ కూడా ఏర్పరుస్తామని కూడా
దగ్గరలోనే ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టి అఫీషియల్గా కూడా మీడియా వారందరికీ కూడా తెలియజేసే కార్యక్రమం కూడా చేస్తామని తెలియజేస్తాం. ఎన్నికల ఆఫీస్ ఒకటి ఓపెన్ చేయడం జరిగింది. ప్రజలందరికీ కూడా కన్వీనియంట్గా ఉండేలాగా కార్యకర్తలకి నాయకులకి అందరూ కూడా ఇక్కడ ఒక మీటింగ్ స్పేస్ ఉండాలని చెప్పి అందరూ ఎన్నికల వరకు కూడా ఇక్కడ నుంచి కార్యకలాపాలన్నీ కూడా సాగించడానికి ఒక ప్లేస్ ఓపెన్ చేయడం జరిగింది. గతంలో నేను పోటీ చేసేటప్పుడు రాజమహేంద్రవరం ప్రజలు చాలా హక్కును చేర్చుకుని ఒక 30,000 పైన మెజారిటీ ఏదైతే ఇచ్చారో దానికి మేము ఇప్పుడు డబుల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంతా కూడా మనకి అనుకూలంగా ఉంది. తెలుగుదేశం పార్టీ కూటమి ఏదైతే జనసేన బీజేపీతో కూటమి ఉందో ప్రజలు అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుంది. ఎక్కడ క్యాంపెయిన్కి వెళ్ళినా ఏ వార్డులో తిరుగుతున్నా కూడా ప్రజలందరూ ఎప్పుడు ఎన్నికల రోజు ఎప్పుడు 13th ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నాం అనే మాట అయితే వినపడుతుంది. బాగా అందరూ చాలా విసుగు చెంది ఉన్నారు ఈ ప్రభుత్వం పట్ల. అన్ని వర్గాల ప్రజలు కూడా విసిగిపోయి ఉన్నారు. అదైతే స్పష్టంగా కనపడుతుంది. ఇంత సమ్మర్లో కూడా మేము ఎక్కడికి వెళ్ళినా మాతో పాటు ప్రజలు స్వచ్ఛందంగా కూడా చాలామంది పాల్గొంటున్నారు. అంటే ఇది ఇప్పుడున్న ప్రభుత్వం పైన వ్యతిరేకత స్పష్టంగా కనపడుతుంది. ఎన్నికల తేదీ కోసం వెయిట్ చేస్తున్నారు అంతేనండి. ప్రజలు ఒఫీషియల్గా ఓటేసి వాళ్ళ ఒక ఒపీనియన్ చూపిస్తారు. తప్పకుండా ఏదైతే రిజల్ట్స్ వస్తాయో ఈ కూటమికి అనుకూలంగా వస్తాయి. తప్పకుండా ఈ కూటమి గవర్నమెంట్ ఫామ్ చేయడం అయితే తప్పకుండా జరుగుతుంది. ఈరోజు రాజమండ్రి అర్బన్ నియోజకవర్గం ఎన్నికల కార్యాలయాన్ని ఓపెన్ చేయడం, ఇక్కడ అందరూ కూడా కార్యకర్తలందరూ చాలా సంతోషంగా ఉన్నారు, చాలా ఉత్సాహంగా ఉన్నారు. ముఖ్యంగా వార్డుల్లో తిరుగుతున్నాం. 4-5 రోజుల నుంచి డోర్ టు డోర్ తిరుగుతున్నప్పుడు జనం నుంచి విపరీతమైన స్పందన వస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు వస్తే మొత్తం ఈ పథకాలన్నీ రద్దు అయిపోతే ఏం ఉండవు అది ఇదని చెప్తున్నాడు. దాన్ని ప్రజలెవరు కూడా విశ్వసించట్లేదు. నిన్న ఒక అమ్మాయిని తొమ్మలలో ఒక అమ్మాయికి 20 years 21 years ఉంటాయి. ఏంటమ్మా చంద్రబాబు నాయుడు గారు వస్తే ఏమి ఇస్తారంటే టక్ 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 అని చెప్పేస్తాం. మొత్తం అన్నీ కూడా ఇది సూపర్ 6 పథకాలన్నీ మొత్తం అమ్మాయి చదివేస్తుంది. ఇంక మేము చెప్పకలేక ఏంటి నమస్కారం చెప్తే వెళ్ళిపోతే చాలు. ఎందుకంటే మొత్తం అంటే అది ఈ మన కార్యకర్తలు డోర్ టు డోర్ ఇంచుమించు ఎక్కువ టైం ఇచ్చిన వాళ్ళని అనుకుంటాను. దాదాపు 3 months టైం ఇచ్చినట్టారా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత. సో ఎక్కువ టైం ఇచ్చిన వాళ్ళని రుబ్బేస్తున్నారు పట్టుకుని, ఏదో పరీక్షల్లో చదువుతున్నట్టు మొత్తం అందరికీ కూడా ప్రజలందరికీ కూడా ఫీడ్ అయిపోయింది. ఎన్ని కబుర్లు చెప్పినా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని కబుర్లు చెప్పినా కానీ అది జనం నమ్మే విశ్వసించే ప్రసక్తి ఏం లేదు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ రేపు రాబోయే ఎన్నికల్లో ఘన విజయం సాధించి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడం అనేది తథ్యం. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ మా అభిమాన నటుడు నందమూరి తారక రామారావుని ఒకసారి స్మరించుకుంటూ ఈరోజు ఇక్కడ రాజమండ్రి అర్బన్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయం ఓపెన్ చేయడం జరిగింది. చాలామంది తెలుగుదేశంకి సంబంధించినటువంటి అందరూ కూడా బాగా ఇందులో విరువుగా రావడం జరిగింది. ఇప్పుడు ఎలక్షన్ ఇంకా పెద్దగా ఏం లేదు, ఇంకున్నది 15 రోజులే ఉంది. ఈ 15 రోజుల్లో కూడా రాజమండ్రి నగరంలో ఉన్నటువంటి అన్ని వార్డుల్లో ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలకు కానీ నాయకులు కానీ అందరూ కూడా ఎంతో శ్రమపడి చేసుకుంటే మటుకు చాలా పెద్ద మెజార్టీతో మన ఆదిరెడ్డి వాసు పెద్ద మెజార్టీతో నెగ్గడం ఖాయం. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కూడా ఆంధ్రదేశానికి మన ముఖ్యమంత్రిగా అవడం ఖాయం. ఎంచేతంటే ప్రజలందరూ కూడా మార్పు కావాలని కోరుకుంటున్నారు. నాకు 13 జిల్లాల్లో ఉన్నటువంటి అందరూ కూడా నాకు చాలామంది స్నేహితులు ఉన్నారు. ప్రతిరోజు ఫోన్లో అన్నంతటిని మానిటరింగ్ చేస్తున్నాను. ఏ పార్టీ ఎలా ఉందంటే ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని అడిగినా కూడా తెలుగుదేశం పార్టీ గ్యారెంటీగా వస్తుంది. 130 నుంచి 140 సీట్లు వస్తాయి తెలుగుదేశానికి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం ఖాయమని అంటున్నారు. నేను రాజమండ్రి బీజేపీ అర్బన్ కన్వీనర్ని. ఈరోజు ఎన్డీఏ కూటమి తెలుగుదేశం అభ్యర్థి అయినటువంటి యువకులు శ్రీ ఆదిరెడ్డి వాసు గారు పార్టీ కార్యాలయం ఓపెన్ చేయడం జరిగింది. ముందుగా వారికి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నాను. ఏదైతే ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం, ఇక్కడ ఓన్లీ ట్రేడింగే కానీ రూలింగ్ లేదు. ప్రజలందరికీ ఇది తెలుసు. వాసు గారు చెప్పినట్టుగా ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని అందరూ ఎదురు చూస్తున్న రోజులు ఇవి. ఖచ్చితంగా రేపు రాబోయే ఎన్నికల్లో మోడీ గారు ఈ గత 10 సంవత్సరాల నుంచి ఈ దేశాన్ని ప్రపంచ దేశాల్లో నెంబర్ 1గా ఎలాగైతే నిలిపారో అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని కూడా రేపు రాబోయే ఎన్డీఏ ప్రభుత్వం
కేంద్రంలో ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్డీఏ ప్రభుత్వం రాబోతుంది. ఖచ్చితంగా ఈ దేశం ఎలాగైతే అభివృద్ధి చెందిందో ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో ఈ ఆంధ్రప్రదేశ్ కూడా ముందంజలో ఉంటుందని తెలియజేస్తూ వారికి వాసు గారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాం. జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థి ఆదిరెడ్డి వాసు ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం ఓపెనింగ్ జరిగింది. ఈ రోజు నుంచి ప్రతి ఒక్క కార్యక్రమాలు కూడా అన్ని వార్డులకు సంబంధించిన కార్యక్రమాలు కూడా ఇక్కడి నుంచే డిజైన్ చేయడం జరుగుతుంది. అందరూ కార్యకర్తలు ఈరోజు అందరూ రావడం, 3 పార్టీలకు సంబంధించిన వాళ్ళు వచ్చి శ్రీ వాసుని పెద్ద మనసుతో ఆశీర్వదించడం, అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఆయన ఈరోజు ఓపెనింగ్కి వచ్చిన జన సైనికులు కానీ, టీడీపీ కార్యకర్తలు కానీ, అలాగే వీర మహిళలు కానీ, జనసేనకు సంబంధించి బీజేపీ వాళ్ళు కానీ చూస్తుంటే ఈ అడవాడు చూస్తుంటే ఇది ఆఫ్టర్ ఎలక్షన్కి విజయం అయిన తర్వాత ఎలా జరుగుతుందో అలా జరుగుతుంది ఈరోజు కార్యక్రమం. నిజంగా వీళ్ళందరూ ఉత్సాహం చూస్తుంటే ఈ 20 రోజులు కూడా ఎవరు కూడా ప్రతి పని కూడా వదులుకొని, సొంత పనులన్నీ వదులుకొని పార్టీ కోసం, అదేవిధంగా ఆదిరెడ్డి వాసు గారు మరియు పురంధేశ్వర గారి విజయం కోసం అందరూ కృషి చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను.